నమస్కారం. ఎన్నో చీకటి బతుకుల్లో వెలుగు నింపుతున్న బతుకుబండి కార్యక్రమానికి స్వాగతం. ఏప్రిల్ 8వ తేదీన మనం ప్రసారం చేసిన వెంకటేష్ది ఒక విషాదగాథ. వెంకటేష్ తెగిపడిన కరెంటు తీగ తగిలి షాక్కి గురయ్యాడు. ఎలక్ట్రిసిటీ నిర్లక్ష్యం కారణంగానే వెంకటేష్కి ఈ ప్రమాదం జరిగింది. షాక్కి గురైనప్పుడు వెంకటేష్ వయసు 18, ప్రస్తుతం 25 సంవత్సరాలు. వెంకటేష్ గురించి తెలిసిన అధికారులు గాని ప్రభుత్వ యంత్రాంగం గాని తనని ఏమాత్రం ఆదరించలేదు. దాతలు, ప్రభుత్వం ఏదైనా ఉపాధి మార్గం చూపించండి అంటూ ఏప్రిల్ 8వ తేదీన బతుకుబండి కార్యక్రమంలో వేడుకున్నాడు. నాకు 2 చేతులు లేవు, ఒక కారు లేదు. నాకు అందరిలాగా పని చేయాలనిపిస్తుంది కానీ పనులు చేయలేకపోతున్నాను. గవర్నమెంట్ చుట్టూ, ప్రభుత్వం చుట్టూ, కలెక్టర్, ఎలక్ట్రిసిటీ చుట్టూ కూడా తిరిగాను, కానీ ఇంతవరకు నాకు ఏ సహాయం అందలేదు. చివరి ఆశగా నేను బతుకుబండి కార్యక్రమంకి నేను తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. దయచేసి ఎవరైనా సహాయం చేయండి. అతని సహాయం కోసం అభయ ఫౌండేషన్ వారు ముందుకొచ్చారు. అతని ఆవేదన పంచుకున్నారు. వారి సహాయంతో వెంకటేష్ జీవితంలో ఒక కొత్త ఆశ చిగురించింది. సహాయం కోసం ఎదురుచూస్తున్న వెంకటేష్కి ఒక అభయహస్తం అందించింది అభయ ఫౌండేషన్. వెంకటేష్ విషాద గాథను వనితా టీవీలో చూసిన అభయ ఫౌండేషన్ వారు వెంటనే వెంకటేష్ గురించి వివరాలు సేకరించారు. వెంకటేష్ జీవితానికి ఒక మార్గాన్ని చూపించాలి అనుకున్నారు. నమస్కారం, నా పేరు ప్రసాద్. వనితా టీవీ వాళ్ళు 8వ తారీఖున బతుకుబండి కార్యక్రమంలో ఇతని గురించి టీవీలో ప్రచారం చేయడం జరిగింది. ఇతను యాక్సిడెంట్లో 2 చేతులు, ఒక కాలు కరెంటు షాక్ వల్ల పోగొట్టుకున్నాడు. అతని పరిస్థితి చూసి చలించిపోయినటువంటి అభయ ఫౌండేషను అతనికి ఏ రకంగా సహాయం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే అతని కుటుంబ సభ్యుల్ని మాట్లాడిన తర్వాత ఒక ఆటో తీసుకుని, ఆ ఆటో రెంట్కి తీసుకుని ఆటో దాన్ని నడిపించుకుని దాని మీద వచ్చే రెంట్తో అతని ఉపాధి చేసుకుందామనే ఒక ఉద్దేశం వచ్చింది. సో ఆటోకి కొత్త ఆటో తీసుకోవాలంటే దగ్గర 1,30,000 అవుతుంది. అభయ ఫౌండేషన్ ఒక 50,000 రూపాయలు ఇచ్చింది అనుకుంటే కుటుంబ సభ్యుల ద్వారా ఒక 25,000 సంపాదించే ఆ బ్యాలెన్స్ అమౌంట్ చూస్తున్న ప్రేక్షకులందరూ సహృదయంతో ముందరకు వచ్చి వాళ్ళకి తోచిన అమౌంట్, పెద్ద అమౌంట్లే కాకపోయినా కనీసం 10 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు ఎవరికి తోచిన వాళ్ళకి సహాయం చేయగలిగితే ఇతని జీవితాన్ని ఎంత తొందరగా మనం ముందుకు తీసుకెళ్తాం అనేది మన చేతిలో ఉన్నది. సో మీ అందరికీ మేము వినమ్రంగా మళ్ళీ మిమ్మల్ని అపీల్ చేస్తుంది ఏమిటంటే, ఇట్లాంటి సమాజం కనుక చేయాలి, అట్లాగే కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలి. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి తోచినంత సహాయం, ఇంత అమౌంట్ని మనం స్పెసిఫై చేయలేం, కానీ ఒక కాఫీ తాగితే ఈ కాలంలో 10 రూపాయలు అవుతుంది, ఒక సినిమా చూస్తే 200 రూపాయలు అవుతుంది. ఇట్లాంటి ఖర్చులు ఒక్కసారి ఒక నెలకు ఒక్క రోజు కనుక మనం సేవ్ చేసుకుని ఆ అమౌంట్ కనుక మనం ఇట్లాంటి వాళ్ళకి వ్యక్తులకు చేస్తే మన జీవితానికి ఒక పరమార్థం ఏర్పడుతుంది. అతనికి ఒక ఉపాధి ఏర్పడి అతని జీవితం అతనికి చేసుకుంటే జీవితాంతం అతను మనని గుర్తుపెట్టుకుంటాడు. అది కాకుండా మానవులు అనేందుకు తోటి మానవుడి సహాయం చేయాల్సిన మన గురుతరమైన బాధ్యత ఈ కాలంలో మనం తప్పకుండా గుర్తించుకుని ఎట్లా ఈ వెంకటేష్ జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం అనేది మనందరం ఆలోచించాలని మరొక్కసారి మీ అందరికీ నేను విన్నవిస్తున్నాను. వెంకటేష్ కోరుకునేది రోజు తను బతకటానికి ఏదైనా ఉపాధి మార్గం. దానికి ఎంచుకున్న దారి ఒక సొంత ఆటో ఉంటే కిరాయికి ఇచ్చి దానితో రోజు వచ్చే డబ్బుతో బతకాలి అనుకున్నాడు. కానీ ఆటో కొనుగోలుకు అయ్యే డబ్బు ఇంకా పూర్తి కాలేదు. అభయ ఫౌండేషన్ ఇచ్చిన దానికి ఇంకాస్త తోడైతే తానిక ఏ ఢోకా లేకుండా బతకవచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్. నాకు కరెంట్ షాక్ తగిలి 2 చేతులు, ఒక కాలు పోయినది. గత 8వ తారీఖు బతుకుబండి కార్యక్రమంలో కూడా నన్ను చూపెట్టారు. ఆ కార్యక్రమంలో చూసి అభయ ఫౌండేషన్ సార్ వాళ్ళు నాకు స్పందించారు, చాలా మంచిగా చూసుకున్నారు, నాకు సహాయం చేస్తా అని ముందుకు వచ్చారు. ఆటో కొనుక్కుంటా అంటే ఆటో ఇప్పిస్తామని చెప్పారు సార్.
అందులో సగం భాగం సార్ వాళ్ళు ఇస్తా అని చెప్పారు సార్. సగం భాగం మీరు కూడా ఎవరైనా దాతలు సహాయం చేస్తే నాకు నా జీవితం చాలా మంచిగా ఉంటుంది సార్. ఆటో కిరాయికి ఇచ్చి జీవితకాలం బతకగలుగుతాను సార్. ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. చూశారు కదండి, అభయ ఫౌండేషన్ వారిచ్చిన సహాయంతో వెంకటేష్ జీవితంలో ఎంతో ఆశ చిగురించింది. అతను తన జీవితంతో పోరాడాలని నిర్ణయించుకున్నాడు. ఒక ఆటో కొనుక్కుని ఆటో కిరాయికిచ్చి ఆ డబ్బుతో తన జీవితాన్ని గడపాలని చూసుకున్నాడు. తన బతుకుబండిని నడపాలనుకుంటున్నాడు. మరి అతని సహాయార్థం మనం మరికొంతమంది కొంచెం సహాయం చేస్తే అతని జీవితం అంతో కొంత ఆనందంగా వెళ్తుంది. మీరు ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. బాబు ఏంటి ఇలా ఉన్నాడు, పేషెంట్కి అవయవాలు పనిచేయదు కదా అంటే, నాకు కాళ్ళు చేతులు వణుకలే, పుర్రె పెరుగుతుందమ్మా బాబుకి, అలానే బ్రెయిన్లో వాటర్ ఉంది, కంపల్సరీగా ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేయకపోతే మాత్రం